ఒక అమ్మాయి ప్రార్థనకి వెళ్తుంటే ప్రార్థన పెళ్లి చేసుకొని పెళ్ళయింది, అంతా బాగానే ఉంది. ఒక 3-4 ఏళ్ళు బాగానే గడిచినాయి. వీడు చెడు సహవాసాలు బట్టి ఆడాడు తిరిగి వచ్చి అంటాడంట, ఈ అమ్మాయిని ప్రార్థనకి వెళ్ళొద్దు అంటున్నాడంట. ఆ అమ్మాయి అందంట, నేను వెళ్ళటమే, ఏం చేసుకుంటావో చేసుకోందంట. పెద్దోళ్ళందరినీ పిలిచి ఊరి మధ్యలో మీటింగ్. ఈ అమ్మాయి చేసిన తప్పేందని అడిగితే, ప్రార్థనకి వెళ్ళొద్దు, నేను చెప్పినట్టు వినాలన్న మాట ముందే నువ్వు నాకు చెప్పుంటే నిన్ను పెళ్లి చేసుకుని ఉండేదాన్ని. కానీ అప్పుడేం మొగముద్దలాగా పద్యానికి ఊపావుగా. నాకు అసలే ఒంట్లో బాగోదు, దేవుడి కాడికి వెళ్ళినాక బాగున్నా. ఇప్పుడు నన్ను దేవుడి కాడికి వెళ్ళొద్దు అనేదట్టు అయితే నాకు దేవుడే కావాలి కానీ ఈ దేవుడు వద్దందంట. అడిగి చెప్పారంటే, రే ఆ అమ్మాయిని ప్రార్థనకి వెళ్ళొద్దంటాం కాదు, నువ్వు కూడా వెళ్ళకపోతే వాళ్ళంతా వాళ్ళ మేనమామల బంధువులు, నీకెందుకు వీటి సంగతి మాకు చెప్పమని చెప్పి బాగా చెడామడ తిట్టి అరిసి పంపించేశారు. దేవునికి స్తోత్ర. కనుక స్ట్రాంగ్ గా ఉండాలి, బలంగా ఉండండి, దేవుని శక్తి పొందుకోండి, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు.